హాయ్ ఫ్రెండ్స్, నా దగ్గరికి చాలా కుక్కలు వస్తుంటాయండి. అయితే పాపం వీటికి కంటిన్యూ ఒకే టైంకి వస్తుంటాయి, భోజనం టైంకి. నా దగ్గర ఫుడ్ రెడీ చేస్తే ఫుడ్ పెడతానండి, లేదంటే బిస్కెట్స్ ఏమన్నా పెడతాను. అయితే వీటికి చాలా జ్ఞాపక శక్తి అండి. ఎందుకంటే అసలు నేను డోర్ తీసేసరికే బయట ఉంటాయి. ఏమన్నా పెట్టాలనిపించినప్పుడు నాకు అసలు మనసు విలువెల్లాడిపోద్ది వీటికి ఏం పెట్టకపోతే. కనీసం బిస్కెట్స్ అన్నా పెడదామని చెప్పి నేను బిస్కెట్స్ పెడతానండి. లేదంటే ఫుడ్ రెడీ చేసి చక్కగా పెరుగుతో, కమ్మగా ఉన్న పెరుగుతో కలిపి పెడతాను. చక్కగా తింటాయండి. మొత్తం 4, 5 కుక్కలు వస్తుంటాయి ఎప్పుడు కంటిన్యూ. ఇదైతే కొత్తగా వచ్చిందండి పాపం. తన పిల్లతో వెళ్తుంటే పిలిచి బిస్కెట్లు పెట్టాను. చక్కగా తింటుంది, చూసారా. మన చుట్టూ మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నా మనం ఒక్కొక్కసారి చాలా ఫీల్ అవుతుంటాం ఒంటరిగా ఉన్నామే అని చెప్పి. కానీ వీటి చూడండి, ఎవ్వరో ఉండరు పాపం వీటికి. నిజంగా దేవుడు వీటి జన్మలు ఎందుకు ఇచ్చాడా అనిపిస్తుంది వీటిని రోడ్డు మీద నాకు చూసినప్పుడు. చాలా మనసు అదో రకంగా అయిపోతుందండి. వీటికి టైంకి ఫుడ్ ఎవరు పెడతారు పాపం అని చెప్పి. ఇది చూసారా, ఇది రెగ్యులర్గా వస్తుంది బయటకు. ఓకే, ఇది ఇలా చూడండి, నేను నెత్తి మీద చెయ్యేసి నేను విన్నా, నన్ను ఏమీ అంది అసలు. వీటికి కూడా నా దగ్గర ఈరోజు రైస్ చేయక బిస్కెట్సే పెట్టానండి. ఏదో ఒకటి పెట్టకపోతే నాకు మనశ్శాంతి ఉండదు వీటికి. ఏదో ఒకటి పెడతాను. షాప్లో బిస్కెట్స్ ఏ ఉంటాయి కదా, ఏదో ఒకటి షుగర్ తక్కువ ఉన్నాయి అవే పెడతానండి. ఎక్కువ షుగర్ ఉన్నాయి కూడా పెట్టను వీటికి. చూస్తున్నారు కదా, వీటిని చూస్తే పాపం ఎవ్వరూ ఉండరు, కానీ వీటికి ఎంత మెమరీ పవర్ అంటే కరెక్ట్ టైంకి వస్తాయండి. నేను పెట్టే వరకు బయటే పడుకుంటాయి. ఏదో ఒకటి పెడితే కానీ కదలదు ఇది. చూసారా ఎంత బాగుందో. నిజంగా వీటికి అన్న పెడుతుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి.